మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు 11 మంది ఉన్నట్టు ఈగల్ టీం గుర్తించింది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో డ్రగ్స్తో పాటు మద్యం కూడా తీసుకున్నట్టు పేర్కొన్నారు. కొంతమంది మద్యంలో కొకైన్ కలుపుకొని తాగినట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పైన కూడా కేసు నమోదైంది. డ్రగ్స్ టెస్టులో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో తమను పోలీసులు అని చెప్పినప్పటికీ కాల్పులు జరిపినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పైన కూడా కేసు నమోదైంది. డ్రగ్స్ టెస్టులో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకుని తాను ఎప్పుడు నిజమే చెబుతాను అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్న క్రమంలో తాను అక్కడికి వెళ్లానని, అక్కడ డిన్నర్లో తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఎప్పుడు నిజమే చెబుతాను, అబద్ధాలు చెప్పను అంటూ ఆయన తన వీడియోలో పేర్కొన్నారు.